కంటే ఎక్కువ ఇస్తా ఉన్నాం. రైతు కూలీలకు ఇప్పటిదాకా 3,000 కోట్ల రూపాయలు మెజారిటీ రైతు కూలీలు పంట పండించి మార్కెట్కు తీసుకుపోయేవాళ్ళు బోనస్ ఇచ్చినాం. ఈరోజు రైతు కూలీలుగా ఎవరు లేరు, అది కూడా కేసీఆర్కు తెలియదు. ప్రతి రైతు కూలీ కూడా ఎవరితో భూస్వామి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ 1-2 ఎకరాల్లో కౌలుకు తీసుకొని కౌలు రైతు కూలీ ఒకటే అన్న తీరులో ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో భూమి లేని రైతు కూలీలు వ్యవహారం చేస్తున్న సంగతి కూడా నీకు తెలియదు. అటువంటి వాళ్ళ కోసం 3,000 కోట్ల రూపాయల పైచిలకు బోనస్ ఇచ్చినాం. మీరు ఇవ్వగలిగినరా? అలాగే రుణమాఫీ గురించి ప్రతి దగ్గర మాట్లాడతావు. నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా ఆ అబద్ధాలు నిజం కావు. ఈరోజు ఏ గ్రామంకు వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్న 90% కుటుంబాలు ఒక్కసారిగా వాళ్ళ రుణం మాఫీ అయ్యింది. 25 లక్షల కుటుంబాలకు 20,000 కోట్ల రూపాయలు ఏకదాటిన ఒకటే దెబ్బకు రుణ మాఫీ అయ్యింది. కొంతమంది కాకపోవచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్, హౌసింగ్ లోను, గోల్డ్ లోన్స్ ఇటువంటి వాటికి కాలే. కానీ పంటల కోసం రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగింది. అది కేవలం 1 సంవత్సరం లోపలనే రుణమాఫీ చేసినాం. మరి మీరేం చేసిండ్రు? 4 సంవత్సరాలు మీ రుణమాఫీ 25,000 ఇస్తే వడ్డీ కూడా సరిపోలే. మరి ఈ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడకుండా దివానాగాడు, హౌలేగాడు, బట్టెబాజుగాడు, నీ సంగతి చూస్తా ఇవన్నీ మాట్లాడితే ఇక నెక్స్ట్ టైం నువ్వు ఆ ఎమ్మెల్యే కూడా గెలవవు. రాసి పెట్టుకో. డిఎంకే ఎట్లా ఓడిపోయిందో, స్టాలిన్ ఎట్లా ఓడిపోయిందో, మమతా బెనర్జీ ఎట్లా ఓడిపోయిందో, పోయిన ఎలక్షన్లో కేసీఆర్ ఎట్లా ఓడిపోయిందో, వచ్చే ఎలక్షన్లో సిరిసిల్లలో నువ్వు కూడా ఓడిపోతావు. కొత్త తరం ఈరోజు ప్రపంచాన్ని రాజకీయంగా చూస్తూ ఉంది. ఎట్లా ఉండాలి మా నాయకుడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. నీకు అవకాశం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు నువ్వు కాలయాపన చేసినావు. భవిష్యత్తు కోసం ఆలోచన చేయలే. నీ ఫారిన్ టూర్లు, మీ ఫ్రెండ్స్, పబ్బులు, షికార్లు ఇవి చేసి టైం వేస్ట్ చేసినావు. నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు కొత్తగా ఏది ఆలోచన చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చిన మొదటి సంవత్సరంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేసి భవిష్యత్ యువత కోసం అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తూ ఉన్నాడు. ఇదే జెన్జీ చూస్తూ ఉంది. ప్రతి ఐటీఐ సెంటర్ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మార్చి 25,000 మంది యువతకు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నువ్వు చేయలే. స్కిల్ యూనివర్సిటీని ఓపెన్ చేసి స్టార్ట్ చేసి ఈరోజు పాలిటెక్నిక్లను, ఐటీఐలను స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసి కొన్ని లక్షల మంది యువతకు బ్లూ కాలర్ జాబ్స్ వచ్చేలాగా తర్ఫీదు ఇచ్చే ఒక ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాడు. ఇది నీకు శాతకాలే. ఇవన్నీ కూడా కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళు యువకులు చూస్తూ ఉన్నారు. మీ 10 ఏళ్ల కాలము, ఇప్పుడు 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తేడా చాలా స్పష్టంగా ఉంది. ఇంకొకటి నువ్వు ఎద్దేవా చేస్తూ ఉన్నావు ఆర్టీసీ ఫ్రీ బస్సు గురించి. ఒక్కసారి మొన్న 10th పాస్ అయిన అమ్మాయిలు, ఇంటర్లో టాప్ ర్యాంక్ తెచ్చిన అమ్మాయిల దగ్గరికి పో కేటీఆర్. ఎటువంటి మార్పు గ్రామాలలో జరుగుతూ ఉందో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి హైదరాబాదు ఫామ్ హౌస్ వదిలేసి మీ బీఆర్ఎస్ కార్యకర్తలను చుట్టుముట్టు వలయాలుగా ఏర్పరచుకొని నువ్వు పోతావు కదా, అది వదిలేసి ఒక్కసారి నువ్వు పో. ఏ అమ్మాయిని అడిగినా సుదూర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉపయోగించుకొని దగ్గర ఉన్న పట్టణాలకు వస్తూ ఉంది, చదువుకుంటా ఉంది, రిజల్ట్ వస్తూ ఉంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భూపాలపల్లిలో ప్రగతి అనే అమ్మాయి, ఖమ్మం జిల్లాలో అన్వేష అనే అమ్మాయి, ఇంకా చాలామంది పేపర్లనే రిపోర్ట్ చేసిండ్రు. టాప్ ర్యాంకర్లుగా నిలిచిండ్రు. వాళ్ళ తండాల నుంచి, గూడెంల నుంచి, గ్రామాల నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి దగ్గరలో ఉన్న పట్టణాలకు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలకు పోయి చదువు నేర్చుకొని ఈరోజు ర్యాంకులు తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా నిలిచిండ్రు. ఇటువంటి అమ్మాయిలు లక్షలాది మంది ఈరోజు
మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతావు. అది నీ కళ్ళ కనబడదు. నీకు డ్రగ్ పార్టీలు, దీపావళి ఫెస్టివల్సు, లేకుంటే ఆక్స్ఫర్డ్లో స్టాన్ఫర్డ్లో ఉపన్యాసాలు ఇవే ఉన్నాయి నీకు. దాంతో నీకు ఓట్లు రావు, నువ్వు సీఎం అయ్యే అవకాశం లేదు. దయచేసి ఇప్పటికైనా మారు. నీకంటే జూనియర్ విజయ్ వచ్చిండు, చూసిండు, కుర్చీ ఎక్కుతా ఉన్నాడు.